కాల్ది ఆడుతుంటే మధ్యలో వస్తావేంది? గిది మా కాలనీ, గిడాడొద్దు. చల్ దుకాణం తీసేయండి. వాళ్ళ కాపీ నాకు ఒక్కదానికే ఇవ్వు. మీ ముగ్గురు పక్క జరుగుండ్రి. ధమ్కి నీకే కాదే, నాకు వచ్చు. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు. నీ ముగ్గురు తోకలు కత్తిరించకపోతే నా పేరు శివానియే కాదు. ఏమనుకుంటున్నావే నువ్వు? నీ బాబుని పిలు. ఏదో కార్పొరేటర్ అన్నావు కదా, పిలవ్వే. వదులు. నీ బాపుని చూసుకునే కదా నీకు ఇంత పొగరు. ఓ కార్పొరేటర్ కదా, కక్కిస్తా. నీ మున్సిపాలిటీ బుద్ధంతా కక్కిస్తా. నా ఫ్రెండ్ నే కొట్టి వార్నింగ్ ఇచ్చి పంపిస్తావా? బొంద పెడతా. నువ్వేంటే నన్ను పీకేది? చూస్తుండు. నిన్ను దిమ్మ తిరగలా చెయ్యకపోతే నా పేరు వందననే కాదు, చీరి చింత గడతా. చూస్తుండు. అవుట్ 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 అవుట్. చిరి వచ్చేవే, మనం ఇద్దరం ఆడదాం రా. ఇది నేను దేవుడికి ఇచ్చిన షాట్. నేను అవుట్ గల మళ్ళీ పట్టు. బావ నువ్వు తొండాడుతున్నావు. అవుట్ అయితే ఇంకొకరు ఆడాలి గాని మళ్ళీ నువ్వు ఆడతావేంది? ఇదెక్కడ రూలు? ఇది సచిన్ గారి రూలు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. ఆడు. అవుట్ 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 అవుట్. చిన్ని దా ఆడదాం. అమ్మా అమ్మా రే వందన పడిపోయిందిరా, ఏడుస్తుందిరా. వందనా 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 ఏమైంది? వందనా ఏమైంది? తిని నువ్వు అమ్మని తీసుకురాబో. వందనా వందనా ఏమైంది? వందనా 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 ఏమైంది? వందనా 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 ఏమైంది? ఏమైంది? వందనా ఏమైంది? అత్త కడుపులో పట్టినట్టు అవుతుందత్త. అమ్మా 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 అమ్మా. వందనా ఏం కాదు, లేవే. నువ్వు ముట్టుకోకరా, పక్కకు జరు. వందనా ఇయాలటి నుండి వారం రోజులు నువ్వు ఇంటి పట్టునే ఉండాలి. స్కూల్ అత్త? స్కూల్ గిట్ల ఏం లేదే, ఎట్టు తిరగొద్దు. ఒకటే జాగాలు ఉండాలి. అన్నీ నీ కాడికే తీసుకొస్తాం, సరేనా? గట్లనే అత్త. గదేందత్త ఎన్నట్లేంది అట్లా ఏడుస్తున్నావు? మీ అత్తకు నేను చూస్తే దుఃఖం వస్తుంది వందనా. గదే ఎందుకు? వందనా నువ్వు పెద్దదానివైనవే. వందనా రావే, కూర్చో. వందనా నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి, బయట అస్సలు అడుగు పెట్టొద్దు. ఏం కావాలన్నా ఒక కేక్ అయి నేను తీసుకొస్తా. నిద్రగిట్లు వస్తే పడుకో, సరేనా? నా బంగారత్త.
నీ అమ్మ ఎన్ని జన్మాలు పుణ్యం చేసుకుంటే నీ కోడలినైనానే. నువ్వు కాదే పోరి, నేను కూడా మస్తు పుణ్యం చేసుకుంటే నువ్వు నాకు కోడలు అయినావు. సరే నేను పోయి వంట చేస్తాను, కూసో. గట్లనే అత్త. చాలా పనులున్నాయి, మస్తు మందికి ఫోన్ చేయాలి. అరే నువ్వు వీడేం చేస్తున్నావురా? అప్పటి నుంచి నీకోసమే వెతుకుతున్నా. ఏం లేదమ్మా. రే ముందా బ్యాట్ ఆడ పడేసి గుడ్లు తీసుకురా పో. నేను పోను. మూతిపళ్ళు రాల్తాయి. ఏం రా నాకే ఎదురు చెప్తున్నావు? మరి వందన కింద పడి నేను పట్టుకోవడానికి వస్తే నువ్వు తాకకు పో అన్నావు కదా, నేను పోను. ఓరి నీ దానికా, నేను నన్నది కావాలని కాదురా పిచ్చోడా. వందన పెద్ద మనిషి అయిందిరా, వారం రోజులు మైలుంటది, ఎవ్వరు తాకొద్దు. అంటే రే పిచ్చోడా, ఎట్లా చెప్పాలరా నీకు? మనం మూల మీద ఉన్న అమ్మవారి గుడికి ఎప్పుడు పోతాం? నాన్నతోటి మంగళవారం పోతాం. మంగళవారం గుడికాడికి పోయినాక ఫస్ట్ ఏం చేస్తావు? కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి అమ్మవారికి మొక్కి పొట్టు పెట్టుకుంటా. ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వెళ్తావు. ఊర్లోని దుమ్ము ధూళి తల్లికి తాకొద్దని కాలు కడుక్కొని లోపలికి వెళ్తావు. గట్లనే ఇది కూడా. అర్థమైందమ్మా. ఇప్పుడు వందన కూడా అమ్మవారి లెక్క కదా, తాకత్తు గంతే కదా. అవురా, మంచి చెప్పినవు. వందన ఒకతే కాదురా, ప్రతి అమ్మాయి అమ్మవారి లెక్కనే. తప్పుడు చూపుతో తప్పుగా అస్సలు మాట్లాడొద్దు. సరే అమ్మా, ఆ పైసలు ఇక్కడి, నేను ఎగ్గు తీసుకొస్తా. వందనాకి ఎగ్గు టొమాటో అంటే బాగా ఇష్టం, అదే చెయ్యి, ఓకేనా? సరే పోయితే పోరా. ఇప్పుడు ఎట్లుందే? నొప్పి తగ్గిందా? పర్లేదే, బానే ఉంది. అమ్మయ్య, పాపం పొట్టి చచ్చినాడు. 100 సార్లు అడిగిన వందన ఎప్పుడు బయటకు వస్తుంది అని. కళ్ళ ముందు ఉంటేమో ఏడ్పిచ్చి చంపుతాడు, కనపడకపోతే ఏడా అని అడుగుతాడు పొట్టి సచిన్ గాడు. ఏవన్నా ఎట్లున్నావే? ఇప్పుడు నీకు ఓకేనా? నువ్వు లోపలికి రావద్దు, అక్కడనే ఉండు. చాలేవే, లోపలికి రాని. వద్దు నువ్వు లేవుగా, ఏ లోటు లేకుండా మంచిగానే ఉన్నా. నేనైతే దినం మొత్తం ఏడుస్తూనే ఉన్నా, 2 కోతుల్లో ఒక్కటి లేదని. ఒరే పొట్టోడా, ఇంకొకసారి కోతి గీతి అన్నావంటే కోదన్నం ఎక్కిస్తే చెప్తున్నా. చాల్తీ, ఇదిగో అమ్మ నీకు గులాబ్ జామున్ ఇష్టమని ఇచ్చి రమ్మంది. చిన్ని, గులాబ్ జామున్ అంటేనే అందుకో, ఒక పట్టు పడదాం, ఇటు తీసుకో. ఇందులో ఏం లేదే. దొంగసాల ఏముందిరా ఇంట్లో? ఖాళీ డబ్బా ఇచ్చినా. ఆశా దోశ అప్పుడే వడ, ఏప్రిల్ ఫూల్. ఒరే మెంటలోడా, ఇది జూన్ రా, ఏప్రిల్ ఫుల్ అంటావేందిరా? అవులే అన్నీ అవులే అంటావేంది? ఇట్లా చేస్తే హౌలే కదరా, ఇక నాకు బూతులు వస్తాయి. ఇక నాకు సచ్చినోడా. ఇప్పుడు ఓపెన్ చేయండి, అందులో ఒక సర్ప్రైజ్ ఉంది మీకు. నీ బొందలు సర్ప్రైజ్ మాకేమద్దు. ముందు మీరు ఓపెన్ చేయండి, లేకపోతే అమ్మ చెత్తగుండిలో పడేస్తుంది. చిన్ని, ఏమై ఉండొచ్చే? దొంగమ్మ కప్పోడు ఏం పెట్టిండో చూద్దామా? వద్దే, వాడేదో పిచ్చి కథలు పడి ఉంటాడు, ఏదో ఒకటి పెట్టుంటాడు పక్క. ఆగే వందన చూద్దాం. Get well soon, Vandana. This is for you. ఇందులో చాక్లెట్ కూడా ఉంది. అవునే, బావగానికేంది ఇన్ని తెలివితేటలు. గెట్ వెల్ సూన్ అని చాక్లెట్ కూడా ఇచ్చిండు. ఇవాళ వరంగల్లో దుమ్ము వాన పడుతుందేమో. వానగా తుఫాన్ వస్తుంది కానీ ఏమన్నా ఆ చాక్లెట్ నీకే, తినవే. అవు బావా, మామూలుగా నువ్వు మెంటలో లెక్కుంటావు కదా, మరి గిదేంది చాక్లెట్ ఎత్తివి? ఈ వారం దినంలో గుడిలో నేను అమ్మవారి లెక్క చూడాలని అమ్మ చెప్పింది, గందుకే ఆ గిఫ్ట్. అబ్బా, ఎంత మంచోడివి బావా నువ్వు, బంగారం బై నువ్వు.
వాడు బంగారం కాదే ప్లాస్టిక్. ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఆపే పొట్టిదానా. సరే బాయ్, నా క్రికెట్ టైం అవుతుంది, నేను పోతున్నా. మనలో కొంచెం చాక్లెట్ ఇయ్యేలాకు. ఎంగిలైందే. ఎంగిలైతే ఏముందే, ఇద్దరం ఆడబిడ్డలమే కదా. బావ మంచోడే కానీ పిచ్చోడే. కాదే, వాడు సగం పిచ్చోడు సగం వల్చోడు. అమ్మయ్య, ఇవాళ లాస్ట్ రోజే. పాపం నీకోసం రాత్రి తమ్మ నిద్రపోలేదు. అవునా? ఎందుకే, ఏమైంది? గీయాలని చీర కట్టేయాలంట కదండి. ఆ చీరకు ఫాల్ పోయలేదని అమ్మనే కుట్టింది. ఆ టైలర్ ఆంటీ బ్లౌజ్ కూడా సరిగ్గా కుట్టలేదని అమ్మనే సెట్ చేసింది. పాపం, నా వల్ల అన్ని కష్టాలే అత్తకి. అదేం లేదు, అమ్మకు మా ఇద్దరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టం. అవ్వనుకో, అత్త ఫేవరెట్ కోడలు నేను. చదువులో మాత్రం కాదులే. వచ్చాడు దొంగసల ఏడిపినికి. ఇవాళ లాస్ట్ రోజే, నీ ఫంక్షన్ తర్వాత ఏడిపిస్తా. నీకు వందన, ఉంటదిరా రావే, పొట్టి స్నానం సచి. చేపిస్తాం. వస్తున్నా అత్త, పదైపోదాం. అబ్బా, చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఇటుబట్టు కాళ్ళకు పసుపు పెడతా. అమ్మ అమ్మ అన్నకు నేను పసుపు పెడతానే. ఏ వద్దే, నువ్వు ఆడిడ ఊస్తావు, మళ్ళా చీర కాడ అంటుకుంటది. నేను పెడతలే. అబ్బా వద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్. వందనకు నేనే పసుపు పెడతా. ఏ వందన కాలిట్ పెట్టే. ఎందుకే, నేను పెట్టుకుంటా కదా. నా కాళ్ళు నువ్వు పట్టుకునేంది? ఏ ఆగే పోడి, నేను పెడతా. తాగమాగం చేస్తావు. నీ ఫంక్షన్కి నేను పెట్టాలి పసుపు. వందన కాలి కడి. ఇదిగో తీసుకో. చిని, నువ్వు సూపరే. నీ మర్దలు మరి ఆ మాత్రం ఉంటదే. అమ్మ చూడు ఎట్లా పెట్టింది. అరే మస్తు పెట్టినావు బిడ్డా. సరే సరే, తొందరగా కానివ్వండి, ఫంక్షన్ టైం అవుతుంది. కిందంతా రెడీగా ఉంది, పోదామా? దావే పోదాం. పోదాం. నమస్తే కాకా, తినేసిపో కాకా. ఏ ఏమైంది బిడ్డా? వందనా, ఏమైందే? ఏమైంది? ఏమైంది బిడ్డా?
మా నాన్న రాకపోయినా అన్ని నువ్వే చేసినావు అత్త. ఏంది పిచ్చిదాన అట్లా ఏడుస్తున్నావు? అయినా అత్త అంటే అమ్మతో సమానం. ఏడవద్దు బిడ్డ, సంతోషంగా ఉండాలి కదా. సరే అత్త. నాకు ఇద్దరు కాదే, 3 బిడ్డలు అనుకుంటా. పాగల్దానా, ఏడవకు. అవును బిడ్డ, సంతోషంగా ఉండాలా. నా కోసం అంతా చేసినావు మామ. అత్త, నువ్వు ఎట్లయితే నన్ను చూసుకున్నావు, నా అట్లా నేను చూసుకుంటా. మరి నన్ను చూసుకోవా వందనా? నిన్ను చూసుకుంటేంద్రా, నువ్వు డాంకీవిరా. అవే వదన బగారన్నం ఏమన్నా ఉన్నదానే? అవే చేపల కూర కూడా మస్తు ఉన్నది. అవే వదిన అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టింది, రేపు స్కూల్కి అదే వేసుకోపోదాం. చేపల కూర ఒక్కడేనా లేకపోతే తలకాయ కూర కూడా? ఇంకా రాలేదనుకున్నా, వచ్చినావా మా ప్రాణాలు దీనికి? బావా, సప్పటికెళ్ళి ఇంటి నుంచి పో. మంచి మూడ్లున్నాం, చిల్ అవుతున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏందే చిల్లయ్యేది? నెక్స్ట్ వీక్ క్వార్టర్ ఎగ్జామ్స్. ఏంది బావా? ఏందే అప్పుడే మర్చిపోయావు నువ్వు? టైం టేబుల్ ఇవ్వలేదు కదా, గప్పుడే ఎగ్జామ్ ఏంది? నువ్వు హాలిడేస్ లో ఉన్నప్పుడు టైం టేబుల్ ఇచ్చారు తింగర్తానా. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్. చిన్నికి పరీక్షలేందే, తలుచుకుంటేనే చలి జ్వరం పుడుతుంది. నువ్వు చదివినావు బావా? చదువు అంట, సిలబస్ మొత్తం కంప్లీట్. ఈసారి పక్కా 100/100 అన్నిట్లో. నీ అమ్మ, నీకు 100/100. నా పరిస్థితి ఏందో ఏమో, మస్తు భయం వేస్తుంది. నీకు ఇంకో ముచ్చట తెలుసా? మన ప్రిన్సిపల్ మారింది. ఇప్పుడు టీచర్ శకుంతల మన కొత్త ప్రిన్సిపల్. అమ్మ మళ్ళీ వచ్చిందా? ఏంది పేరినగానే గట్ల భయపడితే ఏమైంది? అమ్మో, ఆమె కన్నా మన అమ్మే మస్తున్నాయమే. హడలు ఆడిస్తుంది. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, ఏమైనా తప్పు గిట్ల వేసినా కొట్టి కాడం పెడుతుంది. అమ్మో, అంత మెంటల్దా? ఏంది నా బతుకు బొక్కలో పడ్డ పూరి లెక్క అయింది. బొక్క పూరి కాదే, పొయ్యిలో ఒకట గాన్ లెక్క అయింది. సరేనే వందనా, నీకు క్వశ్చన్ అడుగుతా, చెప్పు. ఏంటి? A+B ఫార్ములా ఒకసారి చెప్పే. అయిపోయింది, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. రేపిగా తీన్మార్ మ్యూజిక్ పోనీకు. ఏమైంది వందన, ఉరుకులేదు పలుకులేదు? రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. రేపు నేను అవుట్. ఇంకా అదేదో ఆట చెప్పింది కదనే, చమ్మ చెక్క చాడేసి మొగ్గ అట్లా పోయిరంగా. ఇగో చూడు, నీకు ఈ వందన గురించి నీకు తెలియదు. ఒక్కసారి దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తా, కింద మీద చేస్తే తోలు తీస్తా. వందనా, ఒక్క పూరి మిగిలిందే, దిష్టి దిద్దాం. ఇరుగు దిష్టి